హాయ్ గైస్, వెల్కమ్ టు పీకేఐటీ టెక్నాలజీ. సో లాస్ట్ క్లాస్లో మనం లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ 3 నెంబర్స్ సి ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఏవైనా 3 నెంబర్స్ ఇచ్చేటప్పుడు ఆ నెంబర్లో ఏ నెంబరు బిగ్ నెంబరు లార్జ్ నెంబర్ అనేది కోడ్ రాసి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి టుడే ఈ క్లాస్లో మనం ప్రింట్ నెంబర్స్ ఫ్రమ్ 1 to n అంటే ఈ ప్రోగ్రామ్ గురించి మనం కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. సో ప్రింట్ నెంబర్స్ ఫ్రమ్ 1 to n అంటే మనం ఏదైనా ఒక నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు ఫర్ సపోజ్ 10 అని ఇచ్చామనుకోండి. 10 అని ఇచ్చిన తర్వాత సో 1 2 3 4 5 6 7 8 9 10 సో ఈ నెంబర్స్ అన్నీ ప్రింట్ అవుతాయి అనమాట. అదే మనం 100 అని ఎంటర్ చేసామనుకోండి. 100 అని ఎంటర్ చేస్తే 1 to 100 నెంబర్స్ అనేవి ప్రింట్ అవుతాయి. 1000 అని ఎంటర్ చేస్తే 1 to 1000 నెంబర్స్ అనేవి ప్రింట్ అవుతాయి అనమాట. సో 1 to n మనం ఏదైనా n అనమాట. సో చెప్పలేదు, మన ఇష్టం అది. మనం ఏ నెంబర్ అయితే ఇస్తామో ఆ నెంబర్ నుంచి ఆ నెంబర్ వరకు ముందు నెంబర్స్ అన్నీ కూడా ప్రింట్ అవుతాయి అనమాట. చూసారు కదా, 10 అని ఇస్తే 1 నుంచి 10 వరకు ప్రింట్ అవుతాయి. మీరు అదే 1 lakh ఇచ్చారు అనుకోండి, సో 1 to 1 lakh ప్రింట్ అవుతాయి అనమాట. అదే 1 crore ఇచ్చారు అనుకోండి, సో 1 to 1 crore ప్రింట్ అవుతుంది అనమాట. సో మీరు ఇచ్చిన నెంబర్ బట్టి మిగిలిన దాని బిఫోర్ ముందున్న నెంబర్స్ అన్నీ కూడా ప్రింట్ అవుతాయి అనమాట. సో ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం అది. సో మనకి ఇది ఎక్కడ యూజ్ అవుతుందంటే ఎంఎస్ ఆఫీస్లో జనరల్గా చూడండి, మనకి ఏవైనా టేబుల్స్ రాసేటప్పుడు సీరియల్ నెంబర్ అనే కాలం ఉంటుంది కదా, 1 2 3 4 5 అనేసి. సో మనం ఏదైనా టేబుల్స్ ఇచ్చేటప్పుడు ఇలాగా 1 2 3 4 అని రాస్తాం చూసా. సో 1 2 3 ఒక 10 వరకు ఉంటే మాన్యువల్గా 1 2 3 అనేసి ఇచ్చేస్తాం. అదే ఒక 100 నెంబర్స్ ఇవ్వాలి, 100 నెంబర్స్ ఇవ్వాలన్నప్పుడు సో కష్టం కదా. అప్పుడు ఏం చేస్తాం, ఎంఎస్ ఆఫీస్లో ఒక ఆప్షన్ ఉంటుంది సీరియల్ నెంబర్ సెట్ చేసుకున్నది. అప్పుడు 1 to 100 ఇవ్వగానే ఈ సీరియల్ నెంబర్స్ అన్నీ కూడా 1 2 3 4 5 6 7 అని అలాగా 100 వరకు ప్రింట్ అయిపోతాయి అనమాట. అర్థమవుతుందా? సో ఈ యొక్క ప్రోగ్రామింగ్ అనేది అక్కడ యూజ్ చేస్తారు. అర్థమవుతుందా? మళ్ళీ చెప్తున్నా చూడండి, మనం ఏదైనా ఎంఎస్ ఆఫీస్లో కానీ టాలీలో కానీ నెంబర్స్ ఎంటర్ చేస్తాం కదా, సీరియల్ నెంబర్స్ టేబుల్స్ రాసేటప్పుడు 1 2 3 4 5 6 అని అండ్ సో ఆన్. సో ఈ నెంబర్స్ యాడ్ చేసేటప్పుడు 1 నుంచి 10 వరకు ఒక 20 వరకు అయితే మనం మాన్యువల్గా వేస్తాం. ఒక 100 సీరియల్ నెంబర్స్ రాయాలి, 100 అకౌంట్స్ క్రియేట్ చేయాలి అంటే 100 సీరియల్ నెంబర్స్ అనేది ఇవ్వాలి. అప్పుడు ఏం చేస్తాం, మాన్యువల్గా ఒక్కోదానికి ఇవ్వాలంటే కష్టం అవుతుంది అనమాట. అప్పుడు ఎంఎస్ ఆఫీస్లో కానీ టాలీలో కానీ ఒక ఆప్షన్ ఉంటుంది, ఏంటి, సీరియల్ నెంబర్ అని సెట్ చేసుకోమని ఆప్షన్ ఉంటుంది, ఎన్ని కావాలనేది 0 to n అని ఉంటుంది, ఎన్ని అని ఇచ్చుకోవచ్చు అనమాట. సో అక్కడ 1 to 100 ఇచ్చామనుకోండి, సో ఇలా 1 to 100 ప్రింట్ అయిపోద్ది అనమాట. సో కష్టపడకన్నా 1 to n ప్రింట్ అయిపోద్ది అనమాట. సో ఈ ప్రోగ్రామింగ్ అనేది ఇలాంటి వీటిల్లో యూజ్ చేస్తారు అనమాట. సో ఇప్పుడు ఆ ప్రోగ్రామింగ్ ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు లైన్ టు లైన్ రాసి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో మీకు చూపిస్తాను, ఓకేనా? సో అందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ప్రింట్ నెంబర్స్ 1 to n అనే ప్రోగ్రామ్కి కోడ్ అనేది ఈ విధంగా రాస్తాం అనమాట. ఇందులో మనం ఫర్ లూప్ యూజ్ చేస్తాం. ఫర్ లూప్ అనేది రిపీటెడ్ యాక్షన్స్ని 1 యాక్షన్స్లో చేయడం అనమాట. ఒకసారి మనం కోడ్ ఎంటర్ చేస్తే ప్రతిసారి కోడ్ రాయకుండా ఒకసారి మనం కోడ్ రాస్తే ప్రతిసారి కూడా అదే రన్ చేసుకుంటుంది అనమాట. దాని అర్థం ఏంటంటే రిపీటెడ్ యాక్షన్స్ని చేసుకోవడం కోసం ప్రతి పనిని ఒక 10 times చేయాలి. సో 10 times ప్రతిసారి చేసేదానికన్నా ఒకసారి చేస్తే 10 times అదే చేసుకుంటుంది. అలాంటప్పుడు మనం లూప్స్ చూడతాం అనమాట. ఇందులో ఫర్ లూప్ ఉపయోగించడం జరిగింది. అంటే ఇప్పుడు ఎట్లా చెప్పాలి మీకు సింపుల్గా చెప్పాలంటే, స్టూడెంట్ డీటెయిల్స్ ఏముంటాయి, నేము, ఫాదర్ ఆఫ్ ది నేము, మదర్ ఆఫ్ ది నేము, క్లాసు, రోల్ నెంబరు, ఫోన్ నెంబరు, ఐడి నెంబరు ఉంటుంది. సో ఈ 7 డీటెయిల్స్ కూడా ప్రతి స్టూడెంట్కి ఉంటాయి కదా. సో మన స్టూడెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు ప్రతి స్టూడెంట్కి కూడా మాన్యువల్గా నేము, ఫాదర్ నేము, మదర్ నేము, ఐడి కార్డ్ నేము, ఆధార్ కార్డ్ నేము, ఐడి నెంబరు ప్రతి స్టూడెంట్కి ఇలా ఎంటర్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది అనమాట. సో ఒకసారి మనం ఫర్ లూప్ క్రియేట్ చేసి ఆ ఫర్ లూప్లో ఈ ఐడి నెంబర్స్ అన్నీ కూడా ఈ స్టూడెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి ఇచ్చిస్తే సో ఎంతమంది స్టూడెంట్స్కి అయినా సరే
వాటిని యూస్ చేసుకోవచ్చు అనమాట. స్టూడెంట్ రోల్ నెంబర్ 1 వచ్చేస్తాయి, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మదర్ నేమ్, స్టూడెంట్ నేమ్, ఫాదర్ నేమ్, ఐడి కార్డు, ఆధార్ కార్డు అని వచ్చేస్తాయి. సో ప్రింట్ చేసేస్తాం. సో నెక్స్ట్ స్టూడెంట్ 2 మళ్ళీ అక్కడికి వస్తుంది అనమాట. సో డీటెయిల్స్ అన్నీ వస్తాయి, ఎంటర్ చేసేస్తాం స్టూడెంట్ డీటెయిల్స్, మళ్ళీ ఎంటర్ కొడతాం, మళ్ళీ రోల్ నెంబర్ 3 స్టూడెంట్ నెంబర్ 3 అని కొడతాం అనమాట. అప్పుడు మళ్ళీ ఫర్ లూప్కి వెళ్తుంది, ఫర్ లూప్లోకి వెళ్ళి ఆ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తే మనం ఎంటర్ చేసుకోవడమే. సో మళ్ళీ స్టూడెంట్ నెంబర్ 4 సో మళ్ళీ ఫర్ లూప్కి వెళ్తుంది, ఫర్ లూప్కి వెళ్ళినప్పుడు ఆ డీటెయిల్స్ అన్నీ వస్తాయి, డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసుకుంటే ప్రింట్ అయిపోతుంది అనమాట. సో అలాగా ఎంతమందికైనా సరే కోడ్ ఒకసారి రాస్తే చాలు, అదే రిపీటెడ్. ఇప్పుడు 10 నెంబర్స్ ఇచ్చామనుకోండి, ఆ 10 నెంబర్స్ ఇచ్చినంత వరకు కూడా కోడ్ రిపీట్ అవుతూనే ఉంటుంది. ఆ 10 నెంబర్స్కి కూడా 10 నెంబర్స్ డీటెయిల్స్, 10 స్టూడెంట్స్ డీటెయిల్స్ మనం నోట్ చేయాలన్నప్పుడు ఆ 10 అని మనం మెన్షన్ చేస్తే ఆ 10 నెంబర్ వచ్చేంత వరకు అది రిపీట్ అవుతూనే ఉంటుంది. అర్థమవుతుందా? అదే రిపీటెడ్ అల్గారిథం. సో అదే ఫర్ లూప్ అనమాట. ఫర్ లూప్ని అందుకు యూజ్ చేస్తారనమాట. ఇక్కడ మనం ఒక నెంబర్ ఫస్ట్ ఒక నెంబర్ ప్రింట్ చేస్తాం. 100 నెంబర్స్ ఇచ్చామనుకోండి, ఫస్ట్ నెంబర్ ప్రింట్ అవుతుంది, సెకండ్ నెంబర్ ప్రింట్ అవుతుంది, థర్డ్ నెంబర్ ప్రింట్ అవుతుంది, ఫోర్త్ నెంబర్, అలాగే 100 నెంబర్స్ ప్రింట్ అవుతుంది. సో మాన్యువల్గా ఇవ్వాలంటే ప్రింట్ ఎఫ్ అని ఇచ్చి 1, ప్రింట్ ఎఫ్ అని ఇచ్చి 2, ప్రింట్ ఎఫ్ అని ఇచ్చి 3, ప్రతిసారి ప్రింట్ ఎఫ్ ఉపయోగిస్తుంది కదా. సో ఒకసారి మనం కోడ్ రాసి ఒక ప్రింట్ ఎఫ్ ఫంక్షన్ ఇచ్చిస్తే అందులో 100 అని మెన్షన్ చేయగానే 1 నుంచి 100 వచ్చేంత వరకు ప్రింట్ అవుతుంది అనమాట. లాస్ట్ నెంబర్ వరకు ప్రింట్ అవుతుంది. అది ఎలాగో ఇప్పుడు మీకు కోడ్ రాశాను కదా, ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇది మీరు విఎస్ కోడ్లో కానీ రాశారంటే ఎగ్జిక్యూట్ చేయడానికి F6 కొడతారు. అదే టర్బో సీలో కానీ రాస్తే కంపైలేషన్ చేయడానికి Alt F9 కొడతారు. కంపైలేషన్లో ఏ ఎర్రర్స్ రాకపోతే ఎగ్జిక్యూట్ చేయడానికి Alt F10 అని కొడతారు అనమాట. ఓకేనా? సో మీరు ఎగ్జిక్యూట్ చేస్తారు. ఇప్పుడు మనం వాల్యూ ఇవ్వాలి. ఇక్కడ ఎంత 10 అని ఇస్తే 10 నెంబర్స్ ప్రింట్ అవుతాయి, 1 to 10. 100 ఇస్తే 1 to 100 ప్రింట్ అవుతాయి అనమాట. సో ఇది సిస్టమ్కి అర్థమైపోయింది, సిస్టమ్ అనేది ఎగ్జిక్యూట్ చేసింది. నువ్వు వాల్యూ ఇవ్వడమే లేటు, ఎంత అనే నెంబర్ ఇవ్వడమే లేటు, అది ఆన్సర్ అనేది అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. బట్ అది ఎలాగ ఎగ్జిక్యూట్ చేసిందో నీకు తెలియదు కదా. మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడైతే అది ఎగ్జిక్యూట్ చేసే ప్రాసెస్ నీకు తెలుస్తుందో అప్పుడే నువ్వు కోడ్ పర్ఫెక్ట్గా రాయగలవు. ఆ ఎగ్జిక్యూషన్ నీకు తెలియాలి. సిస్టమ్కి తెలిసి ఎక్కడ మిస్టేక్ ఉంది, ఎక్కడ ఎర్రర్ ఉందని. బట్ ఆ సిస్టమ్ కాకుండా ముందు నీకు తెలియాలి, నేను రాసిన ప్రోగ్రాంలో పలానా దగ్గర మిస్టేక్ ఉంది, పలానా ఎర్రర్ ఉందని నువ్వు ఐడెంటిఫై చేయాలి, నువ్వు అనలైజ్ చేయాలి. సిస్టమ్ కాదు, సిస్టమ్ ఎలాగైనా చేస్తుంది, దాని పనే అది. నువ్వు ఎప్పుడైతే అనలైజ్ చేయడం నేర్చుకుంటావో అప్పుడే నీకు కోడింగ్ బాగా వస్తుంది. సో ఇప్పుడు నీకు ఎగ్జిక్యూట్ చేస్తాం మనం, F6 కానీ Alt F10 కానీ కొట్టి ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇది ఎగ్జిక్యూట్ ఎలాగవుతుందో మీకు చేసి చూపిస్తాం చూడండి. ఫస్ట్ ఇక్కడికి వస్తుంది stdio.h హెడర్ ఫైల్ తీసుకున్నాం, తర్వాత లైన్లోకి వస్తుంది, ఎగ్జిక్యూట్ జరుగుతుంది. అది ఎలాగ ఎగ్జిక్యూట్ జరుగుతుంది? ఫస్ట్ లైన్లోకి వస్తుంది, ఫస్ట్ లైన్లో యాజ్ ఇంక్లూడ్ stdio.h ఉంది, హెడర్ ఫైల్ ఉంది. సో నెక్స్ట్ లైన్కి వస్తుంది, నెక్స్ట్ లైన్ వచ్చేసరికి ఇంట్ మెయిన్ ఉంది. సో మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అయిందని అర్థం అనమాట. సో ఇంట్ మెయిన్ ఉంది కాబట్టి మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అయింది ఇండికేట్కి ఓపెన్ కర్లీ బ్రాకెట్, మెయిన్ ఫంక్షన్ క్లోజ్ అయిందని అనడానికి క్లోజ్డ్ కర్లీ బ్రాకెట్. సో బిట్వీన్ ఓపెన్ కర్లీ బ్రాకెట్, క్లోజ్డ్ కర్లీ బ్రాకెట్ మనం ఏ కోడ్ అయితే రాస్తామో అదే మెయిన్ కోడ్ అనమాట. పేర్లోనే ఉంది మెయిన్ అని, ముఖ్యమైనది. సో మనకు కావాల్సిన ఇన్పుట్ అయిన ఎందులోనే, మనం ఇవ్వాల్సిన ఇన్పుట్ ఎందులోనే ఇవ్వాలి, మనకు కావాల్సిన అవుట్పుట్ కూడా ఎందులో నుంచే వస్తుంది. సో మెయిన్ ప్రోగ్రామ్, మెయిన్ కంటెంట్ అంట ఓపెన్ కర్లీ బ్రాకెట్, క్లోజ్డ్ కర్లీ బ్రాకెట్ మధ్యలో ఉంటుంది అనమాట. అర్థమవుతుందా? సో ఓపెన్ కర్లీ బ్రాకెట్ ఇచ్చాం, మెయిన్ ఇచ్చిన తర్వాత ఓపెన్ కర్లీ బ్రాకెట్ ఇచ్చామంటే మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అయింది, లోపలికి వస్తుంది. ఇంటర్నల్ డేటా టైప్ తీసుకున్నాం, ఇంటర్నల్ డేటా టైప్ తీసుకున్నాం కాబట్టి ఇంటీజర్ వాల్యూస్ ఇవ్వబోతున్నామని. సో ఇంటర్నల్ డేటా టైప్ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి, i1 n1. సో ఈ వేరియబుల్స్కి మెమొరీ అనేది ఎలికేట్ అవుతుందట. సో మెమొరీ అనేది ఎలికేషన్ చేసుకుంటుంది, దానికంటూ ఒక స్పేస్ క్రియేట్ చేసుకుంటుంది ఐకున్ను ఎన్కి. సో ఇది i వేరియబుల్, ఇది n వేరియబుల్. డేటా స్పేస్లో, మెమొరీలో ఈ రెండింటికంటూ కొంత స్పేస్. అదే మనము గ్యాలరీస్లో ఫొటోస్ పెట్టుకుందాం కదా, ఫేవరెట్ ఫొటోస్, ఫంక్షన్ ఫొటోస్ అని, హీరో ఫొటోస్ అని పేర్లు పెట్టుకుందాం కదా. సో ఇందులో హీరో ఫొటోస్ ఉంటాయి, ఇందులో ఫేవరెట్ ఫొటోస్ ఉంటాయి అని పెట్టుకుంటాం కదా. అంటే ఇది మనకి మన ఫోన్లో 128 GB ఇంటర్నల్ ఉంటే అందులో ఫొటోస్ గ్యాలరీలో ఒక దీంట్లో ప్రభాస్ గారు ఒక హీరో ఫొటోస్, ఇంకో ఫోల్డర్లో ఒక సాంగ్స్, ఇంకో ఫోల్డర్లో ఫైల్స్, అలా క్రియేట్ చేసుకున్నప్పుడు అలా క్రియేట్ చేస్తాం కదా. ఇక్కడ కూడా మన ఇంటీజర్ డేటా టైప్ ఇచ్చి 2 వేరియబుల్స్ ఇస్తే ఆ వేరియబుల్కి కూడా ఉన్న స్టోరేజ్లో కొంత మెమొరీ అనేది, స్పేస్ అనేది ఎలికేట్ అవుతుంది ఆ వేరియబుల్కి. సో ఉన్న టోటల్ మెమొరీలో, ఇదంతా మెమొరీ అనుకోండి, ఈ టోటల్ మెమొరీలో ఐ కంటూ కొంత స్పేసు, ఎన్ కంటూ కొంత స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది. సో దీని అడ్రస్ వచ్చేసి 10,000 అనుకోండి, దీని అడ్రస్ వచ్చేసి 1001 అనుకోండి. సో ఇక్కడ మనం వాల్యూస్ ఇవ్వలేదు కాబట్టి గార్బేజ్ వాల్యూ ఉంటుంది. అర్థమవుతుందా? సో మనం వాల్యూస్ ఇవ్వలేదు కాబట్టి
గార్బేజ్ వాల్యూ అనేది ఉంటుంది అనమాట. సో మెమరీ అనేది ఎలికేట్ అయిపోయింది. నెక్స్ట్ లైన్కి వస్తాం. నెక్స్ట్ లైన్లో ఏముంది, ప్రింట్ ఎఫ్ ఫంక్షన్ ఉంది. ప్రింట్ ఎఫ్ ఫంక్షన్ ఏంటి, వాల్యూని ప్రింట్ చేయడం. సో డబుల్ కొటేషన్ మధ్యన ఏ వాల్యూ అయితే ఉంటుందో ఆ వాల్యూని ప్రింట్ చేస్తుంది. ఎంటర్ ఏ నెంబర్ అని ఉంది. సో అవుట్పుట్లో మీరు కూడా ఇలా చేసుకుని అనౌన్స్ చేయాలి. అవుట్పుట్లో ఏం ప్రింట్ అవుద్ది, ప్రింట్ ఎఫ్ ఫంక్షన్కి వచ్చింది కదా, ఎంటర్ ఏ నెంబర్ అని వస్తుంది. అది యాస్టీజ్గా ప్రింట్ అయిపోద్ది అనమాట. ఈజ్ ఈక్వల్ టు ఎంటర్ ఏ నెంబర్ ఇచ్చాము ఇక్కడ. సో ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ స్లాష్ అని ఉపయోగించలేదు కాబట్టి కర్సర్ ఇక్కడ బ్లింక్ అవుతూ ఉంటుంది. సిస్టమ్లో ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఇది ప్రింట్ అయిన తర్వాత కర్సర్ ఇక్కడ బ్లింక్ అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ మన స్లాష్ ఎన్ ఇవ్వలేదు. స్లాష్ అని ఇస్తే నెక్స్ట్ లైన్కి వచ్చేస్తే కర్సర్ ఇక్కడ బ్లింక్ అవుద్ది. ఇక్కడ మన స్లాష్ అని ఇవ్వలేదు కాబట్టి కర్సర్ ఇక్కడ బ్లింక్ అవుద్ది. సో నెక్స్ట్ లైన్లోకి వస్తాం. నెక్స్ట్ లైన్లో ఏముంది, స్కాన్ఎఫ్ ఉంది. స్కాన్ఎఫ్ అని ఏంటి, టు రీడ్ ద డేటా ఆన్ కన్సోల్ ఇన్ రన్ టైం. డేటాని రన్ టైంలో రీడ్ చేసుకుంటుంది, డేటాని రన్ టైంలో తీసుకుంటుంది. ఇక్కడ స్కాన్ఎఫ్ ఇచ్చామంటే ఏ డేటాను తీసుకుంటుంది, ఎన్ వేరియబుల్ యొక్క డేటాను తీసుకుంటుంది కాబట్టి స్కాన్ఎఫ్లో మనం ఎండ్ సింబల్ ఆ వేరియబుల్ ముందు ఇస్తే ఇది స్కాన్ఎఫ్ యొక్క వేరియబుల్ అని దీనికి అర్థమవుతుంది. సో దీని యొక్క డేటాని మనం రీడ్ చేయాలి అని స్కాన్ఎఫ్కి అర్థమవుతుంది. సో ఎన్ వేరియబుల్ డేటాని తీసుకుంటుంది కదా, ఈ %d స్టోర్ అవుతుంది అనమాట. ఈ %d అప్పుడు ఎన్ వేరియబుల్కి మనము ఎంత వాల్యూ ఇచ్చాం, ఫర్ సపోజ్ 10 ఇచ్చాం అనుకోండి. ఇక్కడ ఎన్ స్టోరేజ్లో 10 గార్బేజ్ వాల్యూ పోయి 10 అని స్టోర్ అవుతుంది అనమాట. అప్పుడు ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ ప్రింట్ అయిన తర్వాత ఈ లైన్ అయిపోయింది కదా, సెమీకోలం ఇచ్చాం, ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. నెక్స్ట్ లైన్కి వస్తాయి. నెక్స్ట్ లైన్లో ఏముంది, ఫర్ లూప్ ఉంది. ఫర్ లూప్ ఏం చేస్తుంది, ఈ ఫర్ లూప్లో ఉన్న కండిషన్ని ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. ఫర్ లూప్లో ఏముంది, ఐ ఈక్వల్స్ టు 1, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎన్, ఐ ప్లస్. సో ఫర్ లూప్ ఎలాగంటే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ లూప్ని 3 కేటగిరీస్గా డివైడ్ చేశారు అనమాట. ఫస్ట్ కేటగిరీ అనేది ఇనిషియలైజేషన్, వాల్యూని ఇనిషియలైజేషన్ చేయడానికి. సెకండ్ కేటగిరీ అనేది కండిషన్. థర్డ్ కేటగిరీ అనేది ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, వాల్యూని ఇంక్రిమెంట్ చేయడం కానీ డిక్రిమెంట్ చేయడం కానీ థర్డ్ది అనమాట. సో ఇక్కడ వాల్యూస్ ఇవ్వకపోయినా పర్లేదు, ఫర్ లూప్లో కండిషన్ పక్కాగా ఇవ్వాలి ఎగ్జిక్యూట్ అవ్వాలంటే. ఈ వాల్యూ ఇనిషియలైజేషన్ అనేది బయటైనా చేసేవచ్చు. ఇక్కడ i = 1 అని ఇక్కడైనా చేసేవచ్చు, అర్థమవుతుందా, ఇక్కడైనా చేసేవచ్చు. ఈ కండిషన్ అనేది మాత్రం ఫర్ లూప్లోనే ఇవ్వాలి. ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఎక్కడైనా ఇచ్చివచ్చు, ఈ ప్రోగ్రామ్ లాస్ట్లో ఎక్కడైనా ఇచ్చివచ్చు ఇంక్రిమెంట్ డిక్రిమెంట్, అర్థమవుతుందా. ఈ i++ అనేది ఈ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ కండిషన్, ఇక్కడ ఈ కేటగిరీ అనేది ఈ ప్రింట్ ఎఫ్ కిందనే ఇవ్వచ్చు. ఈ i = 1 అనేది ఈ ఇనిషియలైజేషన్ వాల్యూ అనేది ఇక్కడ ఈ ఇంటి కిందనైనా సరే ఈ ఐకి వాల్యూని అజైన్ చేసేవచ్చు. బట్ కండిషన్ మాత్రం ఫర్ లూప్లోనే ఇవ్వాలి, ఈ ముఖ్యమైనది, అర్థమవుతుందా. సో ఇప్పుడు ఈ ఫర్ లూప్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో ఇప్పుడు మీకు చేసి చూపిస్తా చూడండి. ఇక్కడ i = 1 అని ఉంది కదా, i = 1 అంటే ఏంటి, ఐలోకి 1 వాల్యూ అని స్టోర్ అవుతుంది. అప్పుడు ఐలో ఉన్న గార్బేజ్ వాల్యూ పోతుంది అనమాట. ఐలో ఉన్న గార్బేజ్ వాల్యూ పోతుంది. ఐలో ఉన్న గార్బేజ్ వాల్యూ పోయి 1 స్టోర్ అవుతుంది. సో ఇక్కడ కండిషన్ ఏముంది, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎన్ అని ఉంది. ఎన్ కన్నా ఐ చిన్నది లేదా ఎన్ కన్నా ఐ ఈక్వల్ అయినంత వరకు ఇది రిపీట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ కండిషన్ ఐలో ఎంత ఉంది, 1 ఉంది, ఎన్లో ఎంత ఉంది, 10 ఉంది. సో కండిషన్ ట్రూ ఫాల్సా, ట్రూ అయింది కాబట్టి కండిషన్ ట్రూ అయింది కదా. సో ట్రూ అయింది కాబట్టి ఇక్కడ ఈ వాల్యూ, ఇక్కడ ఐ వాల్యూ 10కి వచ్చేంత వరకు ఇది రిపీటెడ్గా జరుగుతూనే ఉంటుంది అనమాట. సో ఇక్కడ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ఇచ్చా అంటే 10 కన్నా 1 చిన్నది. ఇక్కడ ఎన్ వాల్యూ ఐ వాల్యూ ఈక్వల్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్, అయితే చిన్నది అవ్వాలి లేదా ఈక్వల్ అవ్వాలి ఐ వాల్యూ ఎంతకి, ఎన్ వాల్యూకి. సో ఇక్కడ ఏమైంది, చిన్నది అయిపోయింది, 10 కన్నా 1 తక్కువ కదా. సో కండిషన్ ఏమైంది, ట్రూ అయింది. కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇక్కడికి వస్తుంది అనమాట. సో ఫర్ లూప్ లోపలికి వెళ్తుంది. ఇక్కడ 2 బ్రాకెట్స్ ఇచ్చాను చూసావా, ఈ ఫర్ లూప్ లోపలికి వెళ్తుంది. ఫర్ లూప్ లోపలికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఫర్ లూప్లో ఏముంది, ప్రింట్ ఎఫ్ అని ఉంది. ప్రింట్ ఎఫ్లో ఏముంది, వాల్యూని ప్రింట్ చేయాలి.
ప్రింట్ ఎప్పుడు కూడా రైట్ నుంచి లెఫ్ట్కి ఎగ్జిక్యూట్ అవుతుంది, లెఫ్ట్ నుంచి రైట్కి ప్రింట్ అవుతుంది అనమాట. లెఫ్ట్లో ఏముంది, ఐ వేరియబుల్ ఉంది. ఐ వేరియబుల్ అనేది ఇక్కడ ఒక పర్సన్ డి ఉందన్నమాట, అనేది ఈ డీలో స్టోర్ అవుతుంది. సో దీని యొక్క పని ఏంటి, వాల్యూని ప్రింట్ చేయాలి ప్రింట్ ఎఫ్ది. సో ఐలో ఇప్పుడు ఎంత ఉంది, 1 ఉంది. సో ఇక్కడ 1 అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ అయిపోయిన తర్వాత అప్పుడే అయిపోలేదు, ఇంకా ఉంది, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి ప్రింట్ అయిపోయిన తర్వాత ఈ ఫంక్షన్ ఎండ్ అయిపోలేదు, ప్రింట్ అయిపోయిన తర్వాత కండిషన్ అనేది ఇక్కడికి వస్తుంది అనమాట. ఇటరేషన్కి ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్కి వస్తుంది, అంటే ఇక్కడికి వస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ వాల్యూ ఎంత ఉంది, ఐ ప్లస్ ప్లస్ ఉంది. ఇక్కడ ప్లస్ 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 ఐ ప్లస్ ప్లస్ అంటే ఐ వాల్యూ ఎంత 1 ఉంది. ఐ ప్లస్ ప్లస్ అంటే దానికి ఒక వాల్యూ అనేది స్టోర్ అవుతుంది అనమాట, యాడ్ అవుతుంది, అంటే 2 అవుతుంది. ఐలో ఎంతవరకు 1 ఉంది కదా, 1 ప్లస్ ప్లస్ అంటే ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది అనమాట. అంటే ప్లస్ ప్లస్ ఇచ్చామా అంటే అది ఇంక్రిమెంట్ అనమాట, అంటే ఒక వాల్యూని ఇంక్రీజ్ చేయమని, ఐ వాల్యూని రెట్టింపు చేయమని. ఐ వాల్యూలో ఒకటి ఉంది, ప్లస్ ప్లస్ ఇస్తే ఐ వాల్యూ అప్పుడు ఎంత ఉంది అవుతుంది, 2 అవుతుంది అనమాట. ప్లస్ ప్లస్ అంటే ఒక వాల్యూని ఇంక్రిమెంట్ చేయమని. సో ఇక్కడ కండిషన్ ట్రూ అయిన తర్వాత మరి ఇక్కడికి రాదు, కండిషన్ ట్రూ అయిన తర్వాత ఇక్కడికి రాదు, ఫర్ లూప్ లోపలికి వెళ్తుంది. ఫర్ లూప్ లోపలికి వెళ్ళిన తర్వాత ప్రింట్ ఆఫ్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిపోయింది, ఐ వాల్యూ ప్రింట్ అయిపోయింది. ప్రింట్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇక్కడికి వస్తుంది, ఐ ఇటరేషన్ పార్ట్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్కి వస్తుంది, ఈ పార్ట్కి వస్తుంది. ఈ పార్ట్లో ఎంత ఉంది, ఐ వాల్యూ ఎంత, ఐ ప్లస్ 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 కదా, ఐ వాల్యూ ఇప్పుడు ఎంత ఉంది, 1 ఉంది. ఇప్పుడు ఐ ప్లస్ 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 కదా, ఇప్పుడు ఎంత అవుతుంది, 2 అవుతుంది. ఐ వాల్యూ ఎంత అయింది, 2 అయింది అనమాట. ఇలా లైన్స్ కొట్టుకోండి, 2 అయింది అనమాట. 2 అయినప్పుడు మళ్ళీ అప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది అనమాట. మళ్ళీ ఇంక్రిమెంట్ అయిపోయిన తర్వాత ఈ కండిషన్లోకి వస్తుంది, అర్థమవుతుందా? చూడండి, ఫస్ట్ వాల్యూ ఇన్షియలైజేషన్ అయ్యింది, ఇన్షియలైజేషన్ అయినప్పుడు వాల్యూని అందులో స్టోర్ చేసుకుంది, తర్వాత కండిషన్లోకి వెళ్ళింది. కండిషన్లోకి వెళ్ళిన తర్వాత కండిషన్ చెక్ చేసింది, ఇక్కడ 1 లెస్ దాన్ ఈక్వల్స్ టు 10 కండిషన్ చెక్ చేసిన తర్వాత ట్రూ అయిపోయింది. ట్రూ అయిపోయిన తర్వాత పక్క కేటగిరీకి మళ్ళీ వెళ్ళదు, ఫర్ లూప్ లోపలికి వస్తుంది. లోపలికి వచ్చినప్పుడు ప్రింట్ ఆఫ్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది, 1 అని ప్రింట్ అయింది. ప్రింట్ అయిన తర్వాత బయటికి మరీ వెళ్ళిపోదు, మళ్ళీ కండిషన్ ఇంకోటి ఉంది కదా, కేటగిరీ ఏంటి, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ కేటగిరీలోకి వెళ్తుంది. ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ కేటగిరీలో ఐ ప్లస్ ప్లస్ ఉంది. ఐ ప్లస్ ప్లస్ అంటే ఇక్కడ ప్లస్ ప్లస్ అంటే 1 వాల్యూని ఇంక్రిమెంట్ చేయాలన్నమాట. ఐకి ఐలో ఎంత ఉంది, 1 ఉంది. ప్లస్ ప్లస్ కాబట్టి 1 + 1 2 అవుతుంది అనమాట. ఇక్కడ ఎంత అయింది, 2 అయింది. సో 2 అయిన తర్వాత మళ్ళీ కండిషన్లోకి వస్తుంది, ఇటరేషన్ వాల్యూ ఇంక్రిమెంట్ అయిపోయిన తర్వాత ఐ వాల్యూ ఎంత అయింది, 2 అయ్యింది అనమాట. సో కండిషన్లోకి వస్తుంది. కండిషన్లో ఏముంది, ఐ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు n అని ఉంది. ఐలో ఇప్పుడు ఎంత ఉంది, 2 ఉంది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10. కండిషన్ ట్రూ ఆఫ్ ఫాల్సా, 10 కన్నా 2 చిన్నదే కదా, పోనీ 10 కన్నా 2 ఈక్వల్ కాదు కదా. సో కండిషన్ ట్రూ అయింది అనమాట. కండిషన్ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ లోపలికి వస్తుంది అనమాట. ఒక్కసారే ఇన్షియలైజేషన్ ఒక్కసారి ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత నుంచి దాని పనే ఉండదు అనమాట. ఇన్షియలైజేషన్ ఓన్లీ 1 టైం, ఒక్కసారి వాల్యూని అజైన్ చేయడం వరకే దాని పని. ఒక్కసారి వాల్యూని అజైన్ చేసిన తర్వాత ఈ పార్ట్తో సంబంధం లేదు ప్రోగ్రామ్కి, వాల్యూని అజైన్ చేయనంత వరకే అది. ఎప్పుడైతే దానికి అందులో ఇన్షియలైజేషన్లో వాల్యూని ఎప్పుడైతే అజైన్ చేస్తామో తర్వాత నుంచి దాంతో పనే ఉండదు అనమాట. సో ఇక్కడికి వచ్చాం, కండిషన్ ట్రూ అయిపోయింది, ఫర్ లూప్ లోపలికి వెళ్ళింది, ఓపెన్ కర్లీ బ్రాకెట్ ఉంది, ఫర్ లూప్ లోపలికి వెళ్ళింది, ప్రింట్ ఆఫ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. ప్రింట్ ఆఫ్ అనేది వాల్యూని రీడ్ చేయడం. ప్రింట్ ఆఫ్ ఎప్పుడు కూడా లెఫ్ట్ నుంచి రైట్కి ఎగ్జిక్యూట్ అవుతుంది, ప్రింట్ అవ్వడం మాత్రం రైట్ నుంచి లెఫ్ట్కి ప్రింట్ అవుతుంది. ఇక్కడ లెఫ్ట్లో ఏముంది, ఐ ఉంది, ఇక్కడ కామం ఉంది, ఇక్కడికి వస్తే పర్సెంట్ డి ఉంది అనమాట. ఐ వాల్యూ ఇందులో స్టోర్ అవుతుంది. ఐ వాల్యూ ఇప్పుడు ఎంత ఉంది, 2 ఉంది. సో 2 అని ప్రింట్ అవుతుంది. సో ఈ ప్రింట్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోదు, ఇటరేషన్ పార్ట్కి వెళ్తుంది. ఇటరేషన్ పార్ట్లో ఎంత ఉంది, ఐ ప్లస్ ప్లస్ ఉంది. ఐ ప్లస్ ప్లస్ అంటే ఎంత, ఐలో ఎంత ఉంది, 2 ఉంది. ప్లస్ చేస్తే ఎంత, 1 అయితే ఎంత అవుద్ది, ఈజ్ ఈక్వల్ టు 3 అవుద్ది. ఇప్పుడు ఐలో ఎంత ఉంది, 3 ఉంది. సో ఇక్కడ 3 స్టోర్ అవుద్ది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ కండిషన్లోకి వస్తుంది, ఇటరేషన్ది కండిషన్లోకి వస్తుంది. కండిషన్లో ఏముంది, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 అని ఉంది. ఐ ఎంత, 3 ఉంది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10. సో 10 కన్నా 3 చిన్నది కదా, సో 3 కన్నా 10 పెద్దది కదా. సో కండిషన్ ట్రూ అయింది అనమాట. ట్రూ అయినప్పుడు ఏమవుతుంది, లోపలికి వస్తుంది, ఫర్ లూప్ లోపలికి వస్తుంది. ఫర్ లూప్లో ఏముంది, ప్రింట్ ఎఫ్ ఉంది. ప్రింట్ ఎఫ్ పని ఏంటి, వాల్యూని ప్రింట్ చేయాలి. వాల్యూని ఏ వాల్యూని ప్రింట్ చేయాలి, ఐ వాల్యూని ప్రింట్ చేయాలి. ఐ వాల్యూ ఎంత ఉంది, ఇప్పుడు 3 ఉంది. సో 3 ప్రింట్ అవుతుంది. సో ప్రింట్ చేసిన తర్వాత ఇక్కడ చూసారు క్లోజర్ కర్లీ బ్రాకెట్ ఉంది, ఇంకా ఎండ్ అవ్వలేదు. ఎప్పుడైతే ఈ కండిషన్ ఫాల్స్ అవుతుందో అప్పుడే ఈ ప్రోగ్రామ్ ఎండ్ అవుతుంది అనమాట. ఈ కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది. సో ఇప్పుడు ఐ వాల్యూ అయిపోయింది కదా, ప్రింట్ చేస్తాం కదా, ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంక్రిమెంట్కి వెళ్తుంది, ఇక్కడికి వస్తుంది. ఐ వాల్యూ ఏంటి, ఐ ప్లస్ ప్లస్ కదా, ఐలో ఎంత ఉంది, 3 ఉంది. 3 + 1 4 అయింది. ఐ వాల్యూ ఎంత అయింది, 4 అయింది అనమాట. 4 అయినప్పుడు ఇక్కడ మళ్ళీ కండిషన్లోకి వస్తుంది. కండిషన్ ఏముంది, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు n అని ఉంది. ఐ వాల్యూ ఎంత, 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 అని ఉంది కదా. సో కండిషన్ ఏముంది,
4 కన్నా 10 పెద్దది కదా, 10 కన్నా 4 చిన్నది కదా. సో కండిషన్ అనేది ట్రూ అయింది. కండిషన్ ట్రూ అయినప్పుడు ఫర్ లూప్లోకి వస్తుంది. ఫర్ లూప్లో ఏముంది, ప్రింట్ ఎఫ్ ఉంది. ప్రింట్ ఎఫ్ పని ఏంటి, వాల్యూని ప్రింట్ చేయాలి. ఏ వాల్యూని ప్రింట్ చేయాలి, ఐ వాల్యూని ప్రింట్ చేయాలి. ఐ వాల్యూ ఎంత ఉంది ఇప్పుడు 4 ఉంది. సో 4 ప్రింట్ అవుతుంది. ఐ వాల్యూ ప్రింట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది అనమాట. అప్పుడే ఈ ఫంక్షన్ క్లోజ్ అవ్వలేదు. ఎప్పుడైతే ఈ కండిషన్ ఫెయిల్ అవుతుందో అప్పుడు ఫర్ లూప్ అనేది ఇంకా ఎండ్ అవ్వలేదు. ఈ కండిషన్ ఫెయిల్ అవుతుందో అప్పుడు ఫర్ లూప్ ఎండ్ అయినట్టు. సో ఇంకా ఎండ్ అవ్వలేదు కదా. సో మళ్ళీ ఇటరేషన్కి వెళ్తుంది. ఇక్కడికి వచ్చాం, ఐ ప్లస్ ప్లస్ ఉంది. ఐలో ఎంత ఉంది, 4 ఉంది. ప్లస్ ప్లస్ అంటే ఎంత, 1. 4 + 1 5. సో అప్పుడు ఐలో ఎంత అవుతుంది, 5 అవుతుంది. 5 అవుతుంది. అప్పుడు మళ్ళీ కండిషన్కి వస్తుంది. కండిషన్ ఏముంది, ఐ గ్రేటర్ దాన్ లెస్ దాన్ రిక్వెస్ట్ n ఉంది. ఐలో ఎంత ఉంది, 5 ఉంది. లెస్ దాన్ రిక్వెస్ట్ 10. అప్పుడు ఏమవుతుంది, కండిషన్ ట్రూ కదా. 10 కన్నా 5 చిన్నది, 5 కన్నా 10 పెద్దది. కండిషన్ ట్రూ అయింది కదా. అలాగని 10 కన్నా 5 ఈక్వల్ కాదు కదా, 10 5 ఈక్వల్ కాదు కదా. సో కండిషన్ ట్రూ అయింది. ట్రూ అయినప్పుడు కండిషన్ లోపలికి వస్తుంది, ఫర్ లూప్ లోపలికి వస్తుంది. ఫర్ లూప్లో ఏముంది, ప్రింట్ ఎఫ్ ఉంది. ప్రింట్ ఎఫ్ అనేది వాల్యూని ప్రింట్ చేయాలి. ఏ వాల్యూని ప్రింట్ చేయాలి, ఐ వాల్యూని. ఐ వాల్యూ ఎంత ఉంది, 5 ఉంది. సో ప్రింట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ కేటగిరీకి వెళ్తుంది. సో ఇక్కడికి వచ్చాం, ఐ ప్లస్ ప్లస్ ఉంది. ఐ ప్లస్ ప్లస్ ఉంది. ఐలో ఎంత ఉంది ఇప్పుడు, 5 ఉంది. సో 5 + 1 = 6. ప్లస్ ప్లస్ అంటే 1 వాల్యూని యాడ్ చేయాలి ఐకి. ఐలో ఎంత ఉంది, 5 ఉంది. 5 + 1 = 6. మళ్ళీ అప్పుడు కండిషన్లోకి వస్తుంది. కండిషన్లో ఏముంది, ఐ లెస్ దాన్ రిక్వెస్ట్ n ఉంది. ఐ వాల్యూ ఎంత, 6. లెస్ దాన్ రిక్వెస్ట్ 10. n వాల్యూ 10 కదా. సో కండిషన్ ఏమైంది, ట్రూ అయింది. 10 కన్నా 6 చిన్నది, 6 కన్నా 10 పెద్దది. సో అలాగని 6 10 ఈక్వల్ కాదు. సో కండిషన్ అనేది ట్రూ అయిపోయింది. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ అయితే ఈక్వల్, ఎన్ వాల్యూకి ఐ వాల్యూ ఐ వాల్యూ ఈక్వల్ అని అవ్వాలి, లేదా ఎన్ వాల్యూకి ఐ వాల్యూ చిన్నదైన అవ్వాలి. ఇక్కడ ఎన్ వాల్యూకి ఐ వాల్యూ చిన్నదయ్యింది కాబట్టి ట్రూ అయింది, ఈక్వల్ అవ్వలేదు. సో కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఫర్ లూప్ లోపలికి వస్తుంది. ఫర్ లూప్ లోపల ప్రింట్ ఎఫ్ ఉంది. ప్రింట్ ఎఫ్ అనేది వాల్యూని ప్రింట్ చేయాలి. ఏ వాల్యూని, ఐ వాల్యూని. ఐ వాల్యూ ఎంత ఉంది ఇప్పుడు, 6 ఉంది. ఐ వాల్యూ ఎంత ఉంది, 6 ఉంది. సో 6ని ప్రింట్ చేస్తాం అనమాట. సో మళ్ళీ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ కేటగిరీకి వెళ్తుంది. సో ఇక్కడికి వచ్చాం, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అంటే ఐ ప్లస్ ప్లస్ ఐ ప్లస్ 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 అంటే ఎంత, ఐలో ఎంత ఉంది, 6 ఉంది. 6 + 1 7 అయింది అనమాట. సో మళ్ళీ కండిషన్లోకి వస్తుంది. కండిషన్లో ఐ లెస్ దాన్ రిక్వెస్ట్ n ఉంది. ఐ ఎంత ఉంది ఇప్పుడు, 7 ఉంది కదా. ఐ ఎంత అయింది, 7 అయింది. ఐ లెస్ దాన్ రిక్వెస్ట్ 10. సో కండిషన్ ట్రూ కదా. 10 కన్నా ఐ చిన్నది కదా, 10 కన్నా 7 చిన్నది కదా. సో కండిషన్ ట్రూ అయింది. కండిషన్ ట్రూ అయినప్పుడు ఏమవుతుంది, ఫర్ లూప్ లోపలికి వస్తుంది. ఫర్ లూప్లో ఏముంది, ప్రింట్ ఎఫ్ ఉంది. ప్రింట్ ఎఫ్ అంటే ఐ వాల్యూని ప్రింట్ చేయాలి. సో ఐలో ఎంత ఉంది, 7 ఉంది. సో ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ కేటగిరీకి వెళ్తుంది. ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఏమో ఐ ప్లస్ ప్లస్ ఉంది. ఐలో ఎంత ఉంది, 7 ఉంది. ప్లస్ ప్లస్ అంటే 1 వాల్యూని యాడ్ చేయాలి. 7 + 1 8 అయ్యింది. సో ఐ వాల్యూ ఎంత అయింది, 8 అయ్యింది. సో మళ్ళీ కండిషన్లోకి వస్తుంది. ఐ లెస్ దాన్ రిక్వెస్ట్ n. ఐలో ఎంత ఉంది, 8 ఉంది. లెస్ దాన్ రిక్వెస్ట్ nలో ఎంత ఉంది, 10 ఉంది. సో 8 కన్నా 10 పెద్దది, 10 కన్నా 8 చిన్నది. అలాగని 8 to 10 ఈక్వల్ కూడా కాదు, ఈక్వల్ ఉంది కదా. లెస్ దాన్ ఈక్వల్ అయితే ఈక్వల్ అవ్వాలి, లేదా పెద్ద అవ్వాలి. సో కండిషన్ ఏమైంది, ఎన్ వాల్యూ పెద్ద అని వచ్చింది అనమాట. సో 8 అనేది చిన్నదనేది చూపించింది. సో కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఫర్ లూప్ లోపలికి వస్తుంది. ఫర్ లూప్లో ఏముంది, ప్రింట్ ఎఫ్ ఉంది. ప్రింట్ ఎఫ్ అనేది వాల్యూని ప్రింట్ చేయాలి. ఐలో ఎంత ఉంది, ఐ వాల్యూ ప్రింట్ చేస్తాను. ఐలో ఎంత ఉంది, 8 ఉంది. సో ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఇటరేషన్కి వెళ్తుంది. ఇంక్రిమెంట్గా డిక్రిమెంట్కి వెళ్తుంది. సో ఇంక్రిమెంట్ డిక్రిమెంట్కి వెళ్ళినప్పుడు ఐ ప్లస్ ప్లస్ ఉంది. ఐలో ఎంత ఉంది, 8 ఉంది. సో 8 ఉంది. ఐ ప్లస్ ప్లస్ అని అడిగాడు కదా. ఐ ప్లస్ ప్లస్ అంటే 1 వాల్యూని యాడ్ చేయాలి. ఎంత అయింది, 9 అయ్యింది. 9 అయింది కాబట్టి ఇక్కడికి వస్తాం. మళ్ళీ కండిషన్కి వస్తాం. కండిషన్ ఏముంది, ఐ లెస్ దాన్ రిక్వెస్ట్ n ఉంది. ఐ వాల్యూ ఎంత, 9. లెస్ దాన్ రిక్వెస్ట్ 10. సో కండిషన్ ట్రూ కదా. 10 కన్నా 9 చిన్నది, 9 కన్నా 10 పెద్ద. అలాగని 9 10 ఈక్వల్ కాదు. సో కండిషన్ ట్రూ అయింది కాబట్టి ప్రింట్ ఎఫ్ ఫంక్షన్కి వస్తుంది. ఫర్ లూప్ లోపలికి వస్తుంది. ఫర్ లూప్లో ప్రింట్ ఎఫ్ ఉంది. ప్రింట్ ఎఫ్ ఏం పని ఏంటి, వాల్యూని ప్రింట్ చేయాలి. ఏ వాల్యూని ప్రింట్ చేస్తుంది, ఇక్కడ ఐ వాల్యూని ప్రింట్ చేస్తుంది. ఐ వాల్యూ ఎంత ఉంది, 9 ఉంది. ఐ వాల్యూ ఎంత ఉంది, 9 ఉంది. సో 9 ప్రింట్ అవుతుంది. సో 9 ప్రింట్ అయిపోయింది. సో మళ్ళీ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ కేటగిరీకి వెళ్తుంది. ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ వాల్యూ ఐ ప్లస్ ప్లస్ ఉంది. ఐ వాల్యూ ఎంత ఉంది, 9 ఉంది. 9 + 1 10 అయ్యింది. ఐ వాల్యూ ఎంత అయింది, 10 అయ్యింది. సో 10 అయినప్పుడు కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్లో ఏముంది, ఐ లెస్ దాన్ రిక్వెస్ట్ n ఉంది. ఐలో ఎంత ఉంది, 10 ఉంది. లెస్ దాన్ రిక్వెస్ట్ 10. ఐ కన్నా n చిన్నది అవ్వాలి, పెద్ద అవ్వాలి, లేదా n కన్నా ఐ చిన్నది అవ్వాలి, లేదా లెస్ దాన్ ఈక్వల్ టు n ఐ ఈక్వల్ అవ్వాలి. సో ఇక్కడ nలో 10 ఉంది, ఐలో 10 ఉంది, ఈక్వల్ అయింది కదా. సో కండిషన్ ట్రూ అయింది అనమాట. కండిషన్ ట్రూ అయింది కాబట్టి ప్రింట్ ఎఫ్లోకి వస్తుంది. ప్రింట్ ఎఫ్లో ఏముంది, ఐ వాల్యూ ఉంది. ఐ వాల్యూని ప్రింట్ చేయాలి. ఐ వాల్యూ ఎంత ఉంది, 10 ఉంది. సో
మళ్ళీ డిక్రిమెంట్కి వెళ్తుంది. మనం ఇచ్చిన వాల్యూ ఎంత ఇచ్చాం, 10 ఇచ్చాం, 10 నెంబర్స్ ప్రింట్ చేయమని. సో అయినా సరే డిక్రిమెంట్కి వెళ్తుంది, కండిషన్ చెక్ చేయాలి కదా. ఇది ఎప్పుడు ఎండ్ అవుతుంది, మ్యాక్స్ -1 అంటే ఎప్పుడైతే దీని వాల్యూ అనేది ఎప్పుడైతే n వాల్యూ కన్నా i వాల్యూ ఎక్కువ అవుతుందో అప్పుడు ఈ కండిషన్ ఫాల్స్ అవుతుంది అనమాట. సో అప్పుడు ఫర్ లూప్ ఎండ్ అవుతుంది. సో కాబట్టి మళ్ళీ ఇంక్రిమెంట్కి వెళ్తుంది. ఇంక్రిమెంట్ i++ ఉంది, i++ ఉంది, iలో ఎంత ఉంది, 10 ఉంది, 10 + 1 11 అయ్యింది. సో కండిషన్కి వస్తుంది i <= n. సో i కన్నా n పెద్ద అవ్వాలి కదా, iలో ఎంత ఉందో 11 ఉంది, <=10. సో కండిషన్ ఇక్కడ ఏమైంది, ఫాల్స్ అయిపోయింది. i <= n, ఇక్కడ i కన్నా 10 పెద్ద అవ్వాలి, కానీ i పెద్దది అయిపోయింది, n చిన్నది అయిపోయింది. ఆర్ ఈక్వల్ టు అన్నాడు, <= బట్ 11 10 ఈక్వలా కాదు. అప్పుడు ఏమైంది, కండిషన్ ఫాల్స్ అయిపోయింది అనమాట. సో కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఏమవుతుంది, ప్రోగ్రామ్ బయటకు వచ్చేస్తుంది అనమాట, ఫర్ లూప్ బయటకు వచ్చేస్తుంది. ఇది ఫర్ లూప్ కదా, అర్థమవుతుందా. సో బయటకు వచ్చేస్తుంది. బయటకు ఏముంది, రిటర్న్ 0 అని ఉంది. రిటర్న్ 0 ఉన్నప్పుడు ఇక్కడ ఏముంది, క్లోజ్ కర్లీ బ్రాకెట్ ఉంది, ప్రోగ్రామ్ క్లోజ్ అయిపోయింది. సో ఈ విధంగా ఎగ్జిక్యూట్ అయ్యి మనకు అవుట్పుట్ అనేది ఇలాగ వస్తుంది అనమాట. సో ఇది అవుట్పుట్. సో ఇక్కడ నేను 10 అని ఇచ్చాను n వాల్యూ, మీరు 100 ఇచ్చారు అనుకోండి, 100 టైమ్స్ లోనల్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఇంటర్నల్గా. మీరు ఎగ్జిక్యూట్ కొట్టగానే ఇక్కడ ప్రింట్ అయిపోయిన తర్వాత స్కాన్ఎఫ్ డేటా రీడ్ చేసుకొని నీకు ఎన్ని నెంబర్స్ కావాలని స్కాన్ఎఫ్ అడుగుతుంది. n వాల్యూ నెంబర్స్ కావాలి, n వాల్యూ నేను 10 ఇచ్చాను కాబట్టి 10 నెంబర్స్ ప్రింట్ అయ్యింది. ఇలాగ ఇంటర్నల్గా ఇలా జరుగుతుంది అనమాట. ఈ విధంగా అది ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది. ఫర్ లూప్ అనేది 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది, చూసారు ఇక్కడ 10 టైమ్స్ తిరిగింది. ఫర్ లూప్ ఏమైంది, వచ్చింది వాల్యూని ప్రింట్ చేసింది, మళ్ళీ వచ్చింది వాల్యూని ప్రింట్ చేసింది, మళ్ళీ వచ్చింది వాల్యూని ప్రింట్ చేసింది, మళ్ళీ వచ్చింది వాల్యూని ప్రింట్ చేసింది. ఎంతవరకు, ఈ కండిషన్ ఫర్ లూప్ ఫాల్స్ అయినంత వరకు, కండిషన్ ఫాల్స్ అయినంత వరకు తిరిగింది. మన ఫర్ లూప్ ఎంత ఇచ్చాం, n వాల్యూ 10 ఇచ్చాం, 10 అనేది తక్కువైనంత వరకు తిరిగింది అనమాట. సో మనకు కావాల్సిన కూడా 10 కదా, 10 వాల్యూస్ ప్రింట్ అయ్యాయి. అదే మీరు n వాల్యూలో 100 ఇచ్చారు అనుకోండి, 100 టైమ్స్ ఇలా జరుగుతుంది లోన ఇంటర్నల్గా. ఎంత ప్రాసెస్ జరిగి మనకి నెంబర్ ఇవ్వగానే, n వాల్యూ ఇవ్వగానే ఎంటర్ కొట్టగానే మనకు అవుట్పుట్ వస్తుంది. విత్ ఇన్ సెకండ్లో జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా సిస్టంలో. బట్ నీకు ఇలా అనలైజ్ చేయడం నీకు రావాలి, సిస్టమ్ చేసేది విత్ ఇన్ సెకండ్లో. నువ్వు కోడ్ రాసి ఎంటర్ కొట్టగానే ఫస్ట్ ప్రింట్ఎఫ్ అనేది ప్రింట్ అయిపోద్ది, స్కాన్ఎఫ్ వాల్యూ రీడ్ చేయడం జరుగుతుంది. వాల్యూ ఎంత ఇస్తాను, n వాల్యూ ఇస్తాను, n వాల్యూ ఎంత ఇచ్చావు, నేను 10 ఇచ్చాను, నువ్వు 100 ఇవ్వగానే విత్ ఇన్ సెకండ్లో నీకు 100 నెంబర్స్ ప్రింట్ అయిపోద్ది. బట్ ఆ విత్ ఇన్ సెకండ్లో ఎంత ప్రాసెస్ జరుగుతుంది లోన, ఈ ప్రాసెస్ అంతా నీకు రావాలి. ఎప్పుడైతే ఈ అనలైజ్ చేయడం నీకు వస్తుందో అప్పుడే నీకు కోడింగ్ వస్తుంది. ఫర్ లూప్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో నీకు తెలిస్తే అప్పుడు ఈ ప్రోగ్రామింగ్ అనేది నీకు అర్థమవుతుంది. ఫర్ లూప్ ఏ విధంగా ఉంటుందని నీకు స్కెచ్ చేస్తే అప్పుడే ఈ ప్రోగ్రామింగ్ అనేది నీకు అర్థమవుతుంది. ఫర్ లూప్ సింటాక్స్ తెలుసుకో. ఫర్ లూప్లో 3 ఉంటాయి, 3 కేటగిరీస్ ఉంటాయి. ఇది ఇనిషియలైజేషన్, ఇది కండిషన్, ఇది ఇంక్రిమెంట్ డిక్రిమెంట్. ఇనిషియలైజేషన్ ఓన్లీ 1 టైం, ఒక్కసారి వాల్యూని ఇనిషియలైజ్ చేసిన తర్వాత దాంతో పనే లేదు, ఓన్లీ ఒకసారి వాల్యూని అయితే ఎప్పుడైతే వాల్యూ అసైన్ చేసేద్దామో తర్వాత నుంచి దాంతో పనే లేదనమాట. తర్వాత కండిషన్లోకి వెళ్తుంది, కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూ అయితే ఫర్ లూప్ లోపలికి వస్తుంది, అందులోనే వాల్యూ ప్రింట్ అవుతుంది. తర్వాత ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ కండిషన్కి వెళ్తుంది. సో అక్కడ ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తుంది. ఎంతవరకు తిరుగుతుంది, మ్యాక్స్ -1. ఇక్కడ n వాల్యూ ఇచ్చాం కదా, ఈ కండిషన్ ఇచ్చాం కదా, ఈ కండిషన్ ఫాల్స్ అయినంత వరకు ఈ ఫర్ లూప్ రొటేట్ అవుతూనే ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది, వాల్యూని ప్రింట్ చేస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే ఈ కండిషన్ ఫాల్స్ అవుతుందో ఫర్ లూప్ ఎండ్ అయిపోద్ది అనమాట. అప్పుడు బయటకు వచ్చేస్తుంది, ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయిపోద్ది అనమాట. ఇక్కడ అయ్యింది కదా, 10 సార్లు ఎగ్జిక్యూట్ అయింది కదా, 10 నెంబర్స్ ప్రింట్ చేసింది కదా. సో మనం కోడ్ అనేది ఒకసారి రాసాం, అదే 10 నెంబర్స్ మనం ప్రింట్ చేయాలి మాన్యువల్ కంటే. ప్రింట్ఎఫ్ అని ఇస్తాం, % ఇచ్చి 1 ఇస్తాం, ప్రింట్ఎఫ్ ఇస్తాం 2 ఇస్తాం, ప్రింట్ఎఫ్ ఇస్తాం 3 ఇస్తాం, ప్రింట్ఎఫ్ ఇస్తాం 3. అలాగే 3 సార్లు 10 సార్లు రాయాలి. అదే 100 సార్లు అయితే, అదే నీకు 1000 నెంబర్లు కావాల్సి వస్తే, అదే 1,00,000 నెంబర్లు కావాల్సి వస్తే కష్టం కదా. అదే మీరు ఒక్కసారి అలా కోడ్ రాసి ఇక్కడ ఎన్లో మీకు ఎంత నెంబర్ అయితే అంత నెంబరు, 100 అయితే 100, 1000 అయితే 1000, 10,000 అయితే 10,000, 1 lakh అయితే 1 lakh నెంబర్ ఎంటర్ చేసి ఎగ్జిక్యూట్ కొట్టగానే, ఎంటర్ కొట్టగానే ఇంత ప్రాసెస్ విత్ ఇన్ సెకండ్లో జరిగి నీకు అవుట్పుట్ ఇచ్చిన నెంబర్కి వెళ్ళి వస్తుంది అనమాట. నేను 10 ఇచ్చాను కాబట్టి 1 to 10 ప్రింట్ అయ్యింది విత్ ఇన్ సెకండ్లో. అదే మీరు 100 ఇస్తే 1 to 100 ప్రింట్ అవుతుంది, 1 lakh ఇస్తే 1 to 1 lakh ప్రింట్ అవుతుంది. అది కోడింగ్ యొక్క బెనిఫిట్ అనమాట. సో అర్థమైంది అనుకుంటా ఫర్ లూప్. ఈ ప్రోగ్రామింగ్ అనేది ప్రింట్ నెంబర్స్ ఫ్రమ్ 1 to n. సో మీకు ఏం డౌట్ ఉన్నా సరే మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీ డౌట్ అనేది క్లారిఫై చేస్తాను, ఓకేనా. సో మన వీడియో మీకు వర్తనిపిస్తే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని మన వీడియోని ఒక 4 షేర్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.